హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం శాంసంగ్ వాషింగ్ మిషన్ తెచ్చామన్నమాట. ఇది ఏమవుతుందంటే వాషింగ్ మిషన్ పంప్ ఆన్ అవ్వట్లేదు, వాష్ అనేది అవ్వట్లేదు అని చెప్పారనమాట కస్టమరు. అయితే నేను తెచ్చి చూసేసరికి మనకి ఏమవుతుందంటే పంపుకి సప్లై వస్తుందా లేదా అనేది చెక్ చేశాను అనమాట. చెక్ చేస్తే పంపుకి సప్లై అనేది సరిగ్గా రావట్లేదు. పంపు మోటార్ కాలిపోయిందా లేకపోతే పంపు పవర్ రావట్లేదు అనేది ఇప్పుడైతే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఇప్పుడైతే టెస్టర్ పెట్టి చూస్తున్నాను కదా, మనకి పంపుకి సప్లై అనేది రావట్లేదు అనమాట. అయితే నేను మామూలుగా కంటిన్యూటీ పెట్టి మనకి పంప్ మోటార్ వర్క్ అవుతుందా, పనిచేస్తుందా లేదనేది చెక్ చేస్తున్నాను. బాడీకి అంటే పంపు బాడీకి సప్లై వస్తుందా లేదనేది. అలాగే దానికి వచ్చిన కనెక్టర్ అనేది మనకి పవర్ డిస్కనెక్ట్ చేసి దానికి మన పంప్ ఏ వైర్ ఉందో జాక్ మన మదర్ బోర్డుకి అక్కడికి కంటిన్యూటీ బాగానే ఉందా లేదనేది చెక్ చేశాను. కంటిన్యూటీ అయితే బాగానే ఉందన్నమాట. మనకి ఇది ఏమవుతుందంటే పవర్ అనేది బోర్డులో రావట్లేదు. అయితే నేను కంటిన్యూటీ కాదు, మామూలు ప్రెజర్ స్విచ్ మళ్ళీ న్యూట్రల్ ఎలాగుంది అనేది చెక్ చేస్తున్నాను. ఒకవేళ న్యూట్రల్ ప్రాబ్లం ఉన్నా ఒక్కొక్కసారి మనకు పవర్ అనేది ఆగిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, మనకి కంటిన్యూటీ వస్తుందా లేదండి. అంటే పంప్ అనేది రెండు వైపులో కనెక్షన్ ఉంది కాబట్టి రెండు వైపులకి కనెక్షన్కి చూశాను అనమాట. ఇప్పుడైతే పంపుకి మనకి ఎక్కడ వైర్లు గట్ట ఏవి కట్ అవ్వడం గట్ట ఏమీ జరగలేదు. మనం చెక్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చెక్ చేసినప్పుడు ఇంత వైర్ కట్ అయిపోయినా సరే ఒక్కొక్కసారి ఆన్ అవ్వదు అనమాట. అంటే వాష్ అవ్వదు, ప్లస్ పంప్ అనేది ఆన్ అవ్వదు కాబట్టి మనం ప్రతిదీ చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్కడైనా కట్ అయిందా లేదా అనేసి చెక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం కంటిన్యూటీ చెక్ చేసినప్పుడు దానికి పవర్ అనేది డిస్కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే పవర్ ఉన్నప్పుడు కంటిన్యూటీ గట్ట చెక్ చేసామనుకోండి, దానివల్ల మనకి కంటిన్యూటీ అనేది పోతుంది, లేకపోతే షాక్ కొట్టడం గట్ట జరుగుతుంది అనమాట. అందుకు మనం పవర్ అనేది డిస్కనెక్ట్ చేసి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టెస్ట్ ల్యాంప్ అయితే పెట్టామన్నమాట. మామూలుగా ఒకసారి ఎందుకైనా మంచిదనేసి ముందుగానే చెక్ చేస్తున్నాను. టెస్ట్ ల్యాంప్ మీద వెలుగుతుందా, డిమ్గా వెలుగుతుందా లేకపోతే ఎలా వెలుగుతుంది అంటే పంపు ఆన్ అవుతుందా లేదా లేకపోతే లైట్ ఎలా వెలుగుతుంది అనేది చెక్ చేయడానికి టెస్ట్ ల్యాంప్ పెట్టి మనం చెక్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా పంప్ అనేది ఆన్ అవ్వలేదు, జనరల్గా టైమింగ్ మీద ఉంది. చూస్తున్నారు కదా, అయితే నేను మల్టీమీటర్ పెట్టాను. మల్టీమీటర్ తోటి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మల్టీమీటర్కి ఎంత వోల్టేజ్ వస్తుంది అంటే చాలా తక్కువ వోల్టేజ్ వస్తుంది, 70-80 వోల్టేజ్ అనేది వస్తుంది. జనరల్గా మనకు పంప్ ఆన్ అయినప్పుడు ఇది ఏసీ పంపు కాబట్టి 230 వోల్టేజ్ అనేది రావాలన్నమాట. 230 వోల్టేజ్ అనేది రావట్లేదు. అందుకు మనం దీన్ని ఏం చేయాలంటే పంప్ మోటారు ఒకసారి మనం తీసి చెక్ చేయాలి. అంటే పంప్ మోటార్ కాలిపోయిందా లేదన్నది. పంప్ మోటార్ రిమూవ్ చేస్తున్నాను కదా, చూడండి ఫ్రెండ్స్. దీని మీద 230 వోల్టేజ్ అని ఉంది కదా. అలాగే ఇదిగో చూడండి ఫ్రెండ్స్, పంప్ మోటారు కాలిపోయిందనమాట. దీనివల్ల మనకు పవర్ అనేది లోన మదర్ బోర్డులో షార్టేజ్ అనేది వచ్చింది. అలాగే షార్టేజ్ వచ్చిందా లేదనేది మనం ఒకసారి మామూలుగా చెక్ చేద్దాం. ఎందుకంటే పంప్ మోటార్ మళ్ళీ కొత్తది వేసినప్పుడు మళ్ళీ
ప్రాబ్లం రాకూడదు కాబట్టి మనం పవర్ వస్తుందా లేదని కంటిన్యూటీ చూసుకోవాలన్నమాట. మనకి స్టెప్ బై స్టెప్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనం వాష్ అనేది అవ్వట్లేదు అంటే ఫస్ట్ పంప్ ఆన్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. పంపులోని ఫిల్టర్లోన మనకి ఎక్కడైనా జామ్ అయిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే ఆ తర్వాత పంప్ ఆన్ అయింది అంటే తర్వాత వాష్ ఎందుకు అవ్వట్లేదు అనేది వాష్కి దాని దగ్గర ఒక జాక్ అనేది ఉంటుంది కదా, అది అక్కడికి కరెక్ట్గా సప్లై వస్తుందా లేదా అనేది తర్వాత చెక్ చేయాలన్నమాట. మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే పంప్ ఆన్ అవ్వట్లేదు కాబట్టి పంప్ అనేది అక్కడికి ఎలా దాని సిచ్యువేషన్ ఎలాగుందనేది చెక్ చేయడానికనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అలాగే దీనికి వాష్ అయినప్పుడు మధ్యలోన ఇది ఉంటుంది కదా, రౌండ్ చూస్తున్న ప్లేట్ లాంటిది, అది కొంచెం అంటే బాగాలేదన్నమాట. కొంచెం థ్రెడ్ అనేది లూజ్ వచ్చింది. దానికి ఉన్న సాఫ్ట్ అనేది బాగా అరిగిపోవడం వల్ల లూజ్ వచ్చింది అనమాట. అయితే నేను టీ రేంజ్ పెట్టి అది నట్ అనేది ఇప్పడానికి చూస్తున్నాను. చూసారు కదా ఎంత లూజ్ ఉందో. ఇలా లూజ్ ఉంటే ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే బట్టలు అనేవి సఫిషియెంట్గా ఉతకవు అన్నమాట. అయితే చూస్తున్నారు కదా, బోర్డు అయితే అంటే మనకి బోర్డు పవర్ రావట్లేదు అనేసి చూసాం కదా, అది బోర్డు అనేది మదర్ బోర్డు బాగు చేయించాను అనమాట. బాగు చేసిన తర్వాత ఇప్పుడు టెస్ట్ ల్యాండ్ పెట్టి చెక్ చేస్తున్నాను కదా. పవర్ అయితే మనకి పంపుకి ఫస్ట్ స్టార్ట్ అయింది. పంప్ ఆన్ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మనం ఎలాగుండే వైర్లు అలా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసినప్పుడు మనకి ఏ స్క్రూ కింద ఉండిపోకుండా నలిగిపోకుండా జాగ్రత్తగా సైడ్ చేసి చూడండి. అక్కడ బోర్డు కట్ చేసి ఆ ప్లేస్లోన చూస్తున్నారు కదా, చూడండి ఒకసారి. మీకు కట్ చేసినట్లు బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుంది. బోర్డు రిపేర్ చేయించి ఆ పంపు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంలోన మనం చెక్ అంటే రిపేర్ చేయించామన్నమాట వేరే టెక్నీషియన్ దగ్గర. మళ్ళీ ఇది ఏం చేయాలంటే మనం స్క్రూలు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఎక్కడ నలిగిపోకుండా మనం దాన్ని ఇది చేసుకోవాలి. మనం ఇది నీట్గా జాగ్రత్తగా బిగించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ట్రైల్ వేద్దాం. చూస్తున్నారు కదా, చిన్న చిన్న వైర్లు అనేవి ఒకసారి ఉండిపోతే మనం ఫిక్స్ చేస్తున్నప్పుడు అది ఏమవుతుందంటే వైర్లు తెగిపోతాయి. అందుకు మనకి అది కరెక్ట్గా ఫిక్స్ చేసి స్క్రూలు గట్రా బిగించుకున్న తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఇది బిగించిన తర్వాత కింద మనం చెప్పాను కదా థ్రెడ్ పోయిందని, దానికి కొంచెం ఆయిల్ వేసి కొత్తది వీల్ తెచ్చాను నేను. చూస్తున్నారు కదా, ఇది కొత్త వీల్ అనమాట. మనం అది వీల్ అనేది ఫిక్స్ చేస్తున్నాము. కొత్త వీల్ వేసాము ఆల్రెడీ. కొత్త వీల్ అనేది మనకి వేసినప్పుడు కూడా అది లూజ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మనకి లూజ్ అనేది ఆ మాత్రం అంటే ఒక 2% లూజ్ అనేది ఉంటుంది. ఇది బాగా లూజ్ వచ్చడం వల్ల మార్చాల్సి వచ్చిందనమాట. లేకపోతే ఒక 10 days తిరిగిన తర్వాత మళ్ళీ అది పోతుంది. అది అందుకు మార్పించాను అనమాట. చూస్తున్నారు కదా, ఆల్రెడీ అది టైట్ చేశాను నేను. దానికి చిన్న క్యాప్ ఉంటుంది అటు మీద, ఆ మీద క్యాప్ అనేది ఎక్కించేసి మనం దాన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. మనం వాషింగ్ మిషన్ అయితే ఇప్పుడైతే డైరెక్ట్గా మనం వాష్ చెక్ చేసాం కదా, అంటే పంప్ ఆన్ అవుతుందో లేదో చెక్ చేసాం కాబట్టి ఇప్పుడు స్పిన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్పిన్కి మా నెంబర్ 9లో అంటే తక్కువలో పెట్టుకున్నాను స్పిన్ అనేది. ఆప్షన్ చూస్తున్నారు కదా, ఇలా తక్కువలో పెట్టి చూడడం వల్ల మనకి ఏదనేది అంటే మనం ఒక ప్రాబ్లం చూస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ డివైడ్ చేసి చూడాలి. ఎందుకంటే మొత్తం వాష్ అయ్యి పంపు నీళ్ళు అయ్యి మొత్తం అయ్యేసరికి కొంత టైం పట్టేస్తుంది కాబట్టి మనం దాన్ని డివైడ్ చేసి చూసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా చేసాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రమ్ ఆల్రెడీ తిరుగుతుంది కదా, మీరు
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.